మీరు ఇందాక అన్నారు కాబట్టి నా గతంలోకి ఒకసారి వెళ్తే అనేది, మీ గతంలోకి ఒకసారి వెళ్తే ఇప్పుడు మీరున్న ఈ వేషధారణ కావచ్చు, ఈ యాక్సెంట్ కావచ్చు, ఇవన్నీ గతంలో లేవు. అంటే మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. మీరు కనుక మా తెలుగు మాస్టర్ల దగ్గరికి వెళితే అంటే మాధవీలత గారు నేనంటుంది అంటే ఇంత పెద్దగంటే ఒక మాతలాగా మెడలో ఒక ఏమంటారు రుద్రాక్షమాల, చేతికి కడియాలు, మొహానికి బొట్టు, ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా అప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా హోమ్లీగానే ఉన్నారు. కానీ ఇంత మొత్తంలో ఈ అవుట్ఫిట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, ఈ యాక్సెంట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు ఇవి కొన్ని తెచ్చుకున్నారు? యాక్సెంట్ అనేది ఎప్పటికీ ఉంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా లంగావణీలు వేసుకునే రన్నింగ్ బస్ ఎక్కాను. నేను డిగ్రీ కాలేజీలో వేసుకున్నప్పుడు చాలా చిన్న వయసులోనే నేను చీర కట్టేసుకున్నాను. అయితే ఆ రోజు తెలుగు భాష నేను ఎలా మాట్లాడేదాన్ని అనేది మీరు విన్నా, నేను విన్నా. మాట్లాడటం లేదు మేడం, యాక్సెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. వివిధ సందర్భాల్లో వ్యక్తికి ఒక వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను పేదరికం చూశాను, డబ్బులు ఉండడం చూశాను. పేదరికం ఉన్నంతకాలం నేనేమనుకున్నానంటే అయ్యో ఎంత కష్టపడుతున్నా కూడా డబ్బులు ఉన్నప్పుడు ఏదో సాధిస్తామేమో అనుకున్నాను. నేను అందరి పిల్లల్లాగే నేను అనుకున్నాను. కానీ ఎప్పుడూ కష్టపడేదాన్ని, నిరుత్సాహపడేదాన్ని కాదు. నేను డిగ్రీ వయసులో ఉన్నప్పుడు కూడా బిట్స్ ప్లాన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఒక యూత్ ఫెస్టివల్ జరిగినప్పుడు రకరకాల టాపిక్ల మీద అందరూ ప్రజెంట్ చేశారు పేపర్. నేను ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో అట్రాసిటీస్ ఆన్ విమెన్ మీద రాశాను పేపర్. అంటే అట్రాసిటీస్ ఆన్ విమెన్ జరిగినప్పుడు వాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎలా షిఫ్ట్ అవుతారు అని. ఐ హ్యావ్ బీన్ ఆల్వేస్ అ రెబేలియస్ పర్సన్. ప్రపంచంలో ఎవరు ఎంచుకొనిది ఏదో ఎంచుకోవాలనే తపన నాకు. నేను చాలా చిన్న వయసులో డిగ్రీలో ఉన్నప్పుడు ఒక స్మాల్ 6 months పీరియడ్కి జర్నలిస్ట్గా వర్క్ చేశాను. రాత్రి నేను గుడుంబా రైడ్కి వెళ్ళాను. నా వయసు 18 ఏళ్ళప్పుడు చీర కట్టుకొని గుడుంబా రైడ్కి వెళ్ళాను. నో, మీరు ఎప్పుడు చీర కట్టుకునే ఉంటారు. గుడుంబా రైడ్కి వెళ్ళాను అంటే ఆవేశం అనేది ఎప్పుడూ నాలో ఉండింది. నేను అడిగిన ప్రశ్నకి మీరు స్పష్టంగా చెప్పడం లేదు. మీరు ఎప్పుడు చీర కట్టుకునే ఉంటారు, మీరు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగానే ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే అవుట్ఫిట్ ఉందో ఒక వయసు రావాలి నాయన, ఒక రుద్రాక్షమాల, చేతికి 2 కడియాలు ఎందుకు వచ్చాయి, మొహానికి అంత పెద్ద బొట్టు ఎందుకు వచ్చింది, మాటలో తేడా ఎందుకు వచ్చింది, హిందుత్వం ఎందుకు పదే పదే తెర మీదకి వస్తూ ఉంది, వీటన్నిటి వెనకాతల రాజకీయ లబ్ధి, రాజకీయ ఒక ఎయిమ్ ఉండబట్టి ఇవన్నిటిని ఆపాదించుకున్నారు అనే విమర్శలు చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటంటే, విత్తనం మీరు ఈరోజు వేస్తే పండు ఈరోజు మీకు రాదు. ఆ పరిపక్వత ఎప్పుడు వస్తుంది? పండు రాలి నేల మీదకి ఎప్పుడు పడుతుంది? ఒకరికి ఉపయోగపడే పండు కింద దానికి ఒక టైం పడుతుంది. మొక్క నుంచి, విత్తనం నుంచి మొక్క అవ్వాలి, మొక్క నుంచి ఒక చెట్టు అవ్వాలి, చెట్టు నుంచి కాయ, పచ్చికాయలు వస్తాయి, 2-3 పూతలు అయితే వాడము మనము. ఐ అగ్రీ. అలా జీవిత ప్రయాణంలో నేను చూసిన కష్టాలు, నష్టాలు, నేను చూసిన ద్వేషాలు, నేను చూసిన ఈర్ష్యలు, నేను చూసిన మోసాలు, నేను చూసిన స్త్రీల మీద అత్యాచారాలు, నేను దీనితో పాటు నాకు ఉన్న భక్తి అనేది ఒక దీర్ఘకాలమైన జీవనం. అయ్యా, భక్తి అనేది ఒక దీర్ఘకాలమైన ప్రయాణం. ఈరోజు మీరు భక్తి మార్గంలో మొదలెట్టినంత మాత్రాన అది వెంటనే మీకు ఈరోజు రేపో ఎల్లుండులోనే మీకు పరిపక్వత ఇవ్వదు. నాది సుదీర్ఘమైన 38 ఏళ్ల భక్తి మార్గం. ఆ భక్తి మార్గం ఎప్పుడైతే ఒక పరిపక్వతకు వస్తుందో ఒక వ్యక్తిలో ఆటోమేటిక్గా మీకు ప్రాపంచిక విషయాల నుంచి ఒక రకమైన విత్డ్రావల్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆ విత్డ్రావల్ ఎప్పుడైతే మీలో మొదలవుతుందో అప్పుడు మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద జాలి, దయ, ప్రేమ పెరుగుతుంది. నా మీద అంటే వ్యక్తి మీద వ్యక్తికి కోరిక నశిస్తుంది. అది ఎప్పుడైతే నశిస్తుందో ఆ నశించడానికి ప్రప్రథమమైనదే వేషధారణ. అంటే ఒక చిన్న ఆడపిల్ల, మగపిల్లవాడు మంచి పంకు హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు. అదే మీరు ఒక 50 ఏళ్ళ అతన్ని పంకు హెయిర్ స్టైల్ పెట్టుకోడు, అన్లెస్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోనో మోడలింగ్ ఇండస్ట్రీలో ఉంటే తప్ప. తగ్గిపోతుంది, హెయిర్ కట్ అయిపోతుంది,
సాత్వికమైన రంగులు వచ్చేస్తాయి. మామూలు వ్యక్తికే వస్తే భక్తి మార్గము, సంస్కార మార్గము, హైందవ ధర్మ సంస్థాపన మార్గము. నేను ఎందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్య రామాలయం కట్టాలనుకున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మాకు 9 రోజుల కాలం ఇవ్వడం జరిగింది. నన్ను ఒక మెంబర్గా పెట్టారు. అందులో నా 9 రోజులు చెప్పులు వేసుకోలేదు. ఆ 9 రోజులు నేను వంటిపూటే భోజనం చేశాను. ఆ 9 రోజులు నగర సంకీర్తన చేసుకుంటున్నా, ఎక్కడికి వెళితే అక్కడ రామ భక్తి పాటలు పాడుతూ నేను కలెక్షన్ చేయడం జరిగింది. నేను ఎవరు అనే వ్యక్తిని నేను చిన్నతనం నుంచే ఇదే, కానీ ఆ వ్యక్తి వయసుతో పాటు భక్తితో పాటు సమాజంలో ఉన్న ఒక కాలుష్యాన్ని కూడా చూస్తూ దానికి నిలదొక్కుంటూ ఒక స్త్రీగా నిలబడి 3 పిల్లల తల్లిగా మారి ఆ పిల్లల్ని ఇంట్లో పెంచుకుంటూ ఆ పెంచుకునే కాలంలో ప్రపంచం బయట ఎలా ఉంది అనేది చూస్తూ ఆ ప్రపంచానికి ఈ పిల్లలు ఇబ్బంది పడకూడదు, అంటే దీనికి వీళ్ళు బలి అవ్వకూడదు అనే మార్గంలో ఎప్పుడైతే వెళుతూ వచ్చానో ఒక తల్లిగా, ఆ పిల్లలు ఒక స్థాయి ఒక వయసుకి వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నేను ఈ 3 పిల్లలకే కాదు చాలా మందికి తల్లినవ్వాలి. అది